హాయ్ ఎవ్రీబడి. ప్రెసెంట్ సిబిఎస్ఈలో జరిగిన మార్పు అయితే అందరికీ తెలిసిందే. 9th క్లాస్ సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ మారాయి. ముఖ్యంగా మ్యాథ్స్కి వస్తే గణిత మంజరి 1, గణిత మంజరి 2 అనేసి 2 parts గా రిలీజ్ చేశారు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఏం మారలేదు. సిలబస్ పరంగా మాట్లాడితే అప్లికేషన్ మెథడ్, అప్లికేషన్ బేస్డ్ టైప్ ఆఫ్ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా చూసాము. ముఖ్యంగా అతిపెద్ద మార్పు ఏంటంటే స్టాండర్డ్ బేసిక్ తీసేసి స్టాండర్డ్ అడ్వాన్స్డ్ అనేసి పెట్టారు. సో ఇప్పుడు పేరెంట్స్ లో కానీ పిల్లల్లో కానీ ఏది చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. నా సజెషన్ అయితే మీరు స్టాండర్డ్ తీసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం పెడుతున్నారు. సో అడ్వాన్స్డ్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఒకవేళ వాళ్ళు 10th కి వచ్చిన తర్వాత, అంటే అకాడమిక్ ఇయర్ 27-28 వాళ్ళు 10th కి వచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ ఆల్రెడీ 9th లో తీసుకున్న వాళ్ళని చేంజెస్ చేసుకునే అవకాశం లేదు అన్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో నా సజెషన్ అయితే అందరూ స్టాండర్డ్ తీసుకుంటే బెటర్ ఆప్షన్, సేఫ్ సైడ్ ఉన్నట్టు అవుతుంది. సో నా సజెషన్ గానే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రోషిని రొటీన్స్.